ఇవాళ వీడియోలో మీకు 125cc బైక్స్ చెప్తాను. వీటిలో ఏది కొన్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు. మొదటి బైక్ విషయానికి వస్తే హీరో గ్లామర్ X125. డైలీ యూజ్కి కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ స్పెషల్గా దీనిలో స్టాండర్డ్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్, రైడ్ బై వైర్ టెక్నాలజీ, ఆల్ ఎల్ఈడి లైట్స్, ఇలాంటి ఫీచర్స్ వల్ల లాంగ్ రైడ్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా మైలేజ్ బాగా వస్తుంది. నెక్స్ట్ బైక్ హోండా SP125. స్మూత్ ఇంజిన్, సైలెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్, సిటీ ట్రాఫిక్లో కూడా స్ట్రెస్ లేకుండా డ్రైవ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం చూసేవాళ్ళు సేఫ్ అండ్ ప్రాక్టికల్గా ఈ హోండా SP125 చూస్ చేసుకోవచ్చు. థర్డ్ బైక్ టీవీఎస్ రైడర్ 125. రైడర్ 125 అనేది సెగ్మెంట్లోనే చాలా పవర్ఫుల్ బైక్. లైట్ వెయిట్తో పాటు క్విక్ యాక్సలరేషన్ ఉంటుంది, కాబట్టి రైడ్ చేసేటప్పుడు ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఫీచర్స్ కూడా మోడర్న్గా ఉంటాయి. ఎస్పెషల్లీ యంగ్ రైడర్స్కి చాలా అట్రాక్టివ్ ఆప్షన్. సో కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇది కన్సిడర్ చేయండి. ఫోర్త్ బైక్ బజాజ్ పల్సర్ 125. పల్సర్ అనే పేరే పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. పవర్ డీసెంట్గా ఉంటుంది అండ్ మైలేజ్ కూడా డీసెంట్గా వస్తుంది. ఈ బైక్ ఓన్లీ యూత్కే సెట్ అవుతుంది అండ్ పల్సర్ అనే నేమ్ ఇష్టం ఉన్న వాళ్ళకి సెట్ అయితే తప్ప అదర్ పీపుల్ కెన్ చూస్ అదర్ ఆప్షన్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.